హలో అండి అందరికీ. మనం లాస్ట్ వీడియోలో అకౌంట్ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూసాం కదా. అందులో మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, పాస్వర్డ్ రాంగ్ అని వస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ దానికి కంటిన్యూస్గా చేస్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. మనకి పైన 3 లైన్స్ కనిపిస్తుంది, అక్కడ అకౌంట్స్ అని. అందులో మనకి స్టేట్మెంట్ కావాలి కాబట్టి మనకి స్టేట్మెంట్లో ఇక్కడ సెలెక్ట్ డ్యూరేషన్ అండ్ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని వస్తుంది కదా. అక్కడ మనకి నాకైతే లాస్ట్ మంత్ కావాలి స్టేట్మెంట్ కాబట్టి నేను లాస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద ఫార్మాట్లో పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంక్లూడ్ ఆల్ అకౌంట్ సమ్మరీ అని టిక్ చేయండి. అండ్ మనకి పాస్వర్డ్ లాజిక్ అనేది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి ఇచ్చినట్టుగా మనం ఎంటర్ చేయాలి. వాళ్ళు కస్టమర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు. ఆ కస్టమర్ నేమ్ దగ్గర మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్లో ఫస్ట్ వేద్ పటేల్ అని ఉంది కదా, అక్కడ వేద్ దగ్గర మన పేరు అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అకౌంట్కి లింక్ ఉన్న మెయిల్ ఐడి ఉంటే మీరు మెయిల్ ఐడి అని చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అకౌంట్కి మెయిల్ ఐడి లేదు, నేను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ డౌన్లోడ్ చేసుకొని మనకి ఈ ఫార్మాట్లో ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఆ ఫైల్లో ఎంటర్ చేస్తే మనకి ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. నేనైతే మెయిల్ ఐడి అని క్లిక్ చేస్తున్నాను. మెయిల్ ఐడికి అయితే వెళ్ళింది ఫైల్ అనేది. అక్కడ మనం చూసినట్లయితే డన్. మన మెయిల్ ఐడికి ఇప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే మనకి ఫైల్ అని ఓపెన్ అవుతుంది. ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.